కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమ. దేవుడే జతపరిచేను ఏర్పరిచేను ఈ దినమును మాకై కృతజ్ఞత అర్పించేదాము ఆనందించెదము
అనుదినము ఇకపై. దేవుడే జతపలిచేను ఏర్పలిచేను ఈ దినమును మాకై. కృతజ్ఞత అర్పించేదాము, ఆనందించదము అనుదినము ఇకపై. వివాహము ఘనమైనది, ఈ బంధము ప్రభు క్రీస్తుది. వివాహము ఘనమైనది, ఈ బంధము ప్రభు క్రీస్తుది. కళ్యాణము కమనీయము, అతి శ్రేష్టము పరిక్రమ. కళ్యాణము కమనీయము, అతి శ్రేష్టము పరిక్రమ. అహమేలేనట్టి సంబంధముకై విరిచదము మా స్వార్గము. కలంకము లేనట్టి అనుబంధముకై గ్రహించదము నీ వాక్యము. వివాహము ఘనమైనది, ఈ బంధము ప్రభు క్రీస్తుది. వివాహము ఘనమైనది.
కాండము 21వ అధ్యాయం 26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయలను వారి సముద్రము చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రతి జంతువులను ఏడుగురు దాకని కలిగాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వారిని సృజించాను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ముఖ్యంగా వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను. కొద్ది మాటలు దేవుడు మనం జీవించగా 7వ వచనం ఇది మొదలుకొని విధులు లేకుండా దాని జీవించాము కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించు. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయు. సైన్యములు కలిపే యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చు. ఇంకొద్ది మాటలు దేవుడు జీవించుగాక. 3వ వాక్యపఠన భాగంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. దేవుడు అబ్రహాములకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయేది కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను మీకు ఆశీర్వదింతును, నిశ్చయంగా నేను విస్తరింపచేతును అని చెప్పాను. అబ్రహాం ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానమును పొందెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. 4 నుంచి 6 వచనాలు చదువుకుందాం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించిననియు ఇంటి నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నాను కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. దేవుడి యొక్క వాక్యం జీవించిందా. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు అందరూ చూస్తూ ఉన్నారు నవదంపతులు. ఈ నవదంపతులు ఇద్దరు కలిసి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. ఆ పాట అయిన అనంతరం దేవుడి వాక్యాన్ని సందేశానికి సమయం అప్పగించుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించాలని దేవుని పేరు కోరుతున్నాను. ఈ సమయంలో పెద్దలు తల్లి గారు ప్రశాంతమ్మ గారు వచ్చి ఈ వాక్య భాగాన్ని ఎంతో చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఏర్పాటు చేసిన ఆయన ప్రత్యేకమైన కూతురు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను.
మంచి పాట పాడారు. దేవుడు దావీదు జీవితంలో ఎలాంటి గొప్ప కార్యం చేస్తుందో అలాంటి గొప్ప కార్యం సుఖీ ఐశ్వర్యపట్ల కూడా దేవుడు చేశారు. వారిని సూచించారు. ఈ రోజున అది ఎన్నటికీ ఆశీర్వాదకరము అని బైబిల్ తెలియజేస్తున్నాం. ఇంతకుముందు ఆ వేలు వారు పాడిన పాట, దేవుడు దీవెనకరములు వర్షాలు ఇస్తాడు. దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. అంటే దీవెనకరమైన వర్షాలు ఉన్నాయి. దేవుడు మానవుల కొరకు వాటిని దాచాడు. ఆదాము కొరకు దేవుడు దాచిన ఆశీర్వాదం హవ్వ వచ్చిన తర్వాత ఇచ్చాడు. ఆ తదుపరి ఆదాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మనందరము ఆదాము పిల్లలుగా పుట్టి ఈ భూమిని నిండించిన తోడనే అది రుజువని. ఇప్పటికీ కూడా ఆశీర్వాదం కొనసాగుతోంది. ఇప్పటికీ ఆదాము పిల్లలు విస్తరిస్తున్నారు, భూమిని నింపేస్తున్నారు. అంటే దేవుని ఆశీర్వాదము ఒక తరానికి, ఒక సంవత్సరానికి పరిమితమైనది కాదు. అది విస్తృతమైనది. అది తరతరములో ఉండే ఆశీర్వాదం. అయితే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే కొన్ని విషయాలు మనం పాటించాలి. భార్య భర్తలుగా జతపరచబడిన వారు దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి. మీరు కూడా మీ పిల్లల్ని ఆశీర్వదించాలంటే వారు మాట వింటే, మీరు చెప్పినట్లు వారు చేస్తే మీరు వారిని ఆశీర్వదిస్తారు. మీ మాటలు ఎదిరిస్తే మీరు ఒకవేళ వారిని ఆశీర్వదించలేకపోవచ్చు. ఈ మధ్య కాలంలో మా సంఘంలో ఒక యవనస్తుడు తన తండ్రి అవసాన దశలో మంచం మీద ఉన్నప్పుడు ఆ తండ్రిపై పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి. దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో
గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా ఈ విడుదలకు వ్యతిరేకమైన ప్రతి ఆయుధమును సాతాను తంత్రములను నరక శక్తుల యొక్క ప్లాన్లు యేసుక్రీస్తు నామములో విరగొట్టు నీ ఆత్మచేత ఆవరించి అర్థం చేసుకునే విడుదలగా ఒకరికొకరు త్యాగం చేసుకుని అగాపే ప్రేమతో నింపబడిన వారిగా జీవించుటకు సహాయం చేయండి. సంతానం దయచేయండి. వారి కెరీర్లో వారు ఇంకా ఉన్నతమైన దశకు వెళ్ళుటకు సహాయం చేయండి. అలాగే వచ్చిన బంధుమిత్రులను వారి యొక్క ఆశీర్వాదాలను కూడా పొందుకొని వీరు నిత్యము నవనూతన దంపతులుగా సంతోషంతో ఆనందంతో దాంపత్య సుఖాన్ని అనుభవించుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం ఈ బిడ్డలకి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సదా అధ్యక్షులు వారి సమయం. Thy way unto the Lord, trust also in him, and he shall bring it to pass. ఆ వాక్యం ఏమని చెప్పిందంటే నీ మార్గంలో ఆయనకు అప్పగించును, ఆయన ఎందు నమ్మిక ఇచ్చును, అప్పుడు దేవుడు సమస్తం నీ కొరకు పని చేసి పెట్టాడని. If you were here there yesterday, you would have heard that Subin had an eye injury while playing badminton in the year 2018. 2000 సంవత్సరంలో బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు తన కన్నుకు ఒక గాయమైంది. Until then, if we got him home after church, he would never come. ఆ తర్వాత మేము ఇంటికి తీసుకొచ్చాము. జరుగుతున్న సంఘం అయిపోయాక ప్రార్థన కూడా వచ్చేవాడు కాదు. But after that eye injury, his fellowship with the church increased a lot. ఆయన కంటి గాయంలో బట్టి సంఘం అందరితో సహవాసం. నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా నిన్న నేడు నిరంతరం Thank
ఎప్పుడు కూడా దేవుడికి నాకు ఒక సహవాసం ఉంది. సో ఏ విషయంలో సరే, నా జాబ్లో అయినా ఎందుకైనా సరే నేను అనుకుంటూ ఉండేవాడిని ఇది అవుతుందా అవుదా, లేదంటే ఇది మనుషులు ఇది చేయలేదా లేదా అని చెప్పి. కానీ దేవుడు నాకు ప్రతి స్టెప్ దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చేవాడు దేవుడు. సో అది Matthew chapter 19:26, విత్ మ్యాన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సో అది మనుషులకి అయితే అసాధ్యం, కానీ దేవుడికి అయితే సమస్తము సాధ్యమే. ప్రతి స్టెప్ నా లైఫ్లో ఏదైనా నేను ఒక బిగ్ డెసిషన్ తీసుకోవాలంటే నా కెరీర్లో ఉన్నాయి, నా పర్సనల్ లైఫ్లో ఉన్నాయి. సో దేవుడు నాకు ఎప్పుడు కూడా నాకు హీ విల్ రిమైండ్స్ మీ ఆల్వేస్. సో అండ్ దేర్ ఇస్ వన్ ఫ్యాక్ట్ ఆల్స్ ఫ్రమ్ ద బైబుల్, ఎఫ్ఎంలు 39:14, నీవు నన్ను కలిగజేసిన విధానం చూడగా భయపడను, ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది, అందుకు బట్టి నేను నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసింది. So in English, I praise you because I am fearfully wonderfully made, and I know your works are wonderful. I know that full well. So coming to my Bethel house of worship, really I can say that it's a blessing in my life. So at the age of 18, so I had to move to Bangalore for my job and education. So నేను మరి మా తల్లిదండ్రులు విడిచి నేను బెంగళూరు వెళ్ళేటప్పుడు 2016లో నాకు ఒకటే అనిపించింది, అక్కడితో నా లైఫ్ మా పేరెంట్స్ అయిపోయింది. అంటే నేను బయటికి వెళ్ళాల్సిందే, నేను చదువు కోసమే తర్వాత జాబ్ కోసం వచ్చి నేను బయటికి వెళ్ళాల్సింది అనిపించింది. 2016 మే 22లో నేనైతే మరి మేడపాడు నుంచి బెంగళూరు అయితే వెళ్ళండి. సో మరి ఫస్ట్ బెంగళూరు వెళ్ళిన తర్వాత నాకు ఏ చర్చ్ వెళ్ళాలో తెలియదు, నాకు ఏ సహవాసం వెళ్ళాలో తెలియదు, ఏ చర్చ్ నాకేం తెలియదు. సో అలాంటప్పుడు నేను దేవుడు నన్ను మరి మేము మా ఫ్రెండ్స్ మేము సేమ్ అదే బెత్తలహేమ్ ఎక్కడైతే ఉందో అదే ఊళ్ళో మేము ఒక చర్చ్ కోసం ఎదిగినప్పుడు నాకు అన్ని బెత్తలహేమ్ కనపడిందండి. సో నాకు అసలు చర్చ్ ఎలా ఉంటుందో తెలియదు. నేను జస్ట్ సెక్యూరిటీ ఇవ్వడానికి నేను లోపలికి వెళ్ళిపోయింది. సో ఈ రోజు నేను లోపలికి వెళ్ళాను. సో నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత 2 వారాలు చర్చ్ అయితే మిస్ అయ్యాను. ఆ 2 వారాలు ఎప్పుడంటే 2016 2 వారాలు మాత్రం. తర్వాత నేను మళ్ళీ ఈ లాస్ట్ 8 సంవత్సరాల నేను బెత్తలహేమ్ ఇప్పుడు వచ్చి ఎప్పుడు కూడా చర్చ్ మిస్ అవ్వలేదు. అది ఎందుకంటే కేవలం దేవుడి కృప, అలాగే బెత్తలహేమ్ సహవాసం వల్ల. సో బెత్తలహేమ్ రియల్లీ ఇట్ చేంజెస్ మీ, అండ్ రియల్లీ I didn't see my education and colleges also, schools and colleges also that systematic. So I have seen Bethlehem house of worship. సో Bethlehem house of worship నాకు నిజంగా దేవుళ్ళు ఎలా ఎదగాలి, మార్నింగ్ ప్రేయర్ 6 to 7 ఫాస్టింగ్ ప్రేయర్. సో వాళ్ళు నాకు తర్వాత నేను చేస్తున్న లాస్ట్ 4 years నుంచి PPT ప్రజెంటేషన్. నిజంగా వాళ్ళు నాకు నేను ఎక్కడి నుంచి వచ్చానండి, ఆల్మోస్ట్ 1000 kilometers దూరం నుంచి, అయినా సరే నన్ను నాకు ప్రోత్సహించారు దేవుడిలో నేను ఎదిగేలాగా. దేవుడి కోసం నిజంగా నేను అందరినీ చూస్తూ నేను ఎదిగానండి. అట్ ద ఏజ్ ఆఫ్ 18 I moved to బెంగళూరు. సో నిజంగా వీళ్ళందరూ నాకు ఒక ఫ్యామిలీగా ఉన్నారు. లాస్ట్ 8 years నేను వీళ్ళతో పాటు ఉన్నాను. సో నేను బెంగళూరులో ఉండగలిగానంటే అది కేవలం దేవుడి కృప అండ్ బెత్తలహేమ్ హౌస్ ఆఫ్ వర్షిప్. సో రియల్లీ ఇట్ చేంజెస్ మీ. సో ఇట్స్ Bethlehem helps me to grow in spiritual life. Really it taught me many things, and I have learned so many things from Bethlehem house of worship. Really I can say it's a great blessing in my life. And really if it is God's will, and myself and Aishwarya, we are willing to serve the Bethlehem house of worship to God. So and also really I thank all my family members, my relatives, అలాగే Aishwarya relatives. నేను నా వివాహంలోని అలాగే మా రిసెప్షన్లోని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిజంగా చాలా హెల్ప్ చేశారండి. నిజంగా మాకైతే నేను దేవుడిని నమ్ముకున్నామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిజంగా మాకు హెల్ప్ చేసి నిజంగా వివాహం అలాగే మళ్ళీ ఈ రిసెప్షన్ కూడా అంతా స్మూత్గా వెళ్ళడానికి మాకు సహాయం చేశారంటే ఐ థ్యాంక్ టు మై ఫ్యామిలీ మెంబర్స్, ఐ థ్యాంక్ టు మై రిలేటివ్స్ అండ్ ఆల్సో ఐ థ్యాంక్ టు మై ఫ్రెండ్స్ ఎవరైతే మరి బెంగళూరు వీళ్ళందరినీ నేను 2 days నుంచి వాళ్ళైతే హాస్టల్లో ఉండి వీళ్ళందరినీ చూసుకున్నారండి. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ రియల్లీ, అండ్ ఎస్పెషల్లీ బెంగళూరు people, we all come from so far. So it's been 1000 kilometers we have all come. Really you all made my day memorable. I never forget my wedding. So it's a dream for me. I wanted to see Bethlehem house of worship and my relatives together. So my dream is fulfilled really. So I'm very happy, I'm excited to start my beginning. So really I thank about my proposal Aishwarya. It's my first proposal. సో నిజంగా నా ప్రపోజల్ వచ్చినప్పుడు ఐ డోంట్ ట్రస్ట్ ఎనీవన్. సో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ నమ్మలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నమ్మలేదు. ఐ జస్ట్ ప్రే సేయింగ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, జస్ట్ యు లీడ్ మీ ఆల్వేస్, యు స్టాప్ ఇట్. బట్ గాడ్ హస్ లెడ్ మీ దిస్ ఫర్. సో ఐ ఫౌండ్ ఎ గాడ్స్ విల్ ఇన్ మై మ్యారేజ్. So I keep hearing many things. I mean 2
ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్. సో నేను చిన్నప్పటి నుంచి రెగ్యులర్ విషయాలు నిజంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను నమ్ముతూ వచ్చానండి. అపార్ట్ ఫ్రమ్ జాబ్, అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. సో విచ్ ఆర్ ఇంపార్టెంట్, there are two important things. One is accepting the Lord Jesus Christ and the second one is marriage in God's will. So the first thing, I already accepted the Lord Jesus Christ, I took a baptism, and the second thing is in my marriage I found a God's will. So నిజంగా ఇది దేవుడి చిత్తం అండి. సో దిస్ ఇయర్ 2025 God has given me the promise. నాకు 2025లో మరి ఈ జనవరిలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి. సో విచ్ ఐ కెన్ సే, మాకు ఈ ఐశ్వర్య ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా దేవుడు మాకు శాంతిని అనుగ్రహించండి. మేము ప్రేయర్ చేస్తాము, అలా బెత్లెహేమ్ మోసబస్ కూడా మా కోసం ప్రేయర్ చేస్తున్నారు, మా పేరెంట్స్ కూడా ప్రేయర్ చేస్తున్నారు, రిలేటివ్స్ అందరూ. సో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అది ఆదికాండము 24:7. సో నా తండ్రి ఎక్కడ నుండి, నేను పుట్టిన దేశం నుండి నువ్వు తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానం నీ దేశం ఇచ్చి నేను ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతనికి ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యని తీసుకొచ్చావు. నిజంగా దేవుడు ఎంత క్లియర్ అండి. నేను అతను జస్ట్ నా నమ్మకం చిన్నది ఉండొచ్చు, కానీ నిజంగా దేవుడు నా మ్యారేజ్ అనేది దేవుడు చిత్తానుసారంగా నాకు ఇచ్చాడు. మరి నిజంగా నాకైతే నమ్ముతున్నాను, నాకైతే ఒక మంచి ఒక ఫ్యామిలీ ఉంటుందని చెప్పేసి. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎస్పెషల్లీ సంతోష్ కుమార్ గారు, అలాగే మన రిజిస్టర్ గారు నిజంగా ఈ ప్రోగ్రామ్ అంతా నటించడానికి చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. క్యాన్ ఆల్ హ్యావ్ అండ్ లంచ్. పరిశుద్ధ కార్యం కళ్యాణం ఘనమైన కార్యం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్రబంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. ఒంటరైన జీవితం మంచిది కాదని, సాటి అయిన సహాయం ఉండుట మేలని. ఒంటరైన జీవితం మంచిది కాదని, సాటి అయిన సహాయం ఉండుట మేలని. నరుని ప్రక్కటెముక తీసి ప్రాణం పోసి, నరుని ప్రక్కటెముక తీసి
చేసెను, పురుషునితో కలిపెను. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్ర బంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. ఒకరికి ఒకరు అంకితమై బ్రతకాలని, కడవరకు జంటగా కలిసి ఉండాలని. ఒకరికి ఒకరు అంకితమై బ్రతకాలని, కడవరకు జంటగా కలిసి ఉండాలని. ఫలించి ధరలో వ్యాపించాలని, ఫలించి ధరలో వ్యాపించాలని. ఇలా జతపరచెను భార్య భర్తల నేను. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్ర బంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. కడపటి పెండ్లిలో వధువుగా నిలవాలని, పరిశుద్ధ కన్యకల సిద్ధపడి ఉండాలని. కడపటి పెండ్లిలో వధువుగా నిలవాలని, పరిశుద్ధ కన్యకలా సిద్ధపడి ఉండాలని. వధువైన సంఘమును వరుడేసు కోరెను, వధువైన సంఘమును వరుడేసు కోరెను. పరిణయమాడను వేగమిరానందెను. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్ర బంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్ర
పవిత్రబంధం దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సక్రియ. మనసులొకటాయే భువిలో, ఇరువురొకటాయే హృదిలో. మనసులొకటాయే భువిలో, ఇరువురొకటాయే హృదిలో. పరవశమై మధుర లాహిరిలో, మనసు పరవశమై మధుర లాహిరిలో. మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ, మనసులొకటాయే భువిలో, ఒకటాయే హృదిలో. ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట, దేవదేవుని సంకల్పం ఈ శుభ ఘడియ. ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట, దేవదేవుని సంకల్పం ఈ శుభ ఘడియ. శుభవేళ, ఈ మధురమైన శుభవేళ, ఒకరికొకరు తోడు నీడగా సాగే తరుణం. మనసులొకటాయే భువిలో, ఇరువురొకటాయే హృదిలో. she
కళ్యాణరాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమాన